నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొందరు వ్యక్తులు ఇప్పుడు దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు. ఏదైతే ఢిల్లీలో జరుగుతున్న ఈ సిజేపీకి సంబంధించిన ఆ యొక్క నిరసనకు వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా అంటే సిజేపీకి వీళ్ళు కూడా సపోర్ట్ చేయడానికి కారణం ఏంది? అంటే దేశంలో ఏమైనా మార్పు కోరుకుంటా ఉన్నారా? ధర్మేంద్ర ప్రధాన్ నిజంగా రిజైన్ చేసే పరిస్థితులు ఉన్నాయా లేదా? వీళ్ళ డిమాండ్స్ ఏందని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, నమస్తే. నా పేరు రాము, బిఎస్ఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్. ఏదైతే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష జరుగుతుందో దానికి మద్దతుగా సంఘీభావంగా విద్యార్థులు కానీ లేకపోతే సిజేపీ నాయకులు కానీ చేస్తున్న ప్రొటెస్ట్ని గౌరవిస్తూ మా ప్రధాన డిమాండ్, వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో ధర్మేంద్ర ప్రధాన్ దానితో పాటు ఎన్టీఏ ఏజెన్సీని డిజాల్వ్ చేయాలనే డిమాండ్ ఏదైతే ఉందో అది బిఎస్ఎఫ్ఐ కూడా పెడుతుంది. ఇమ్మీడియట్గా ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీ తీసుకొని ఇమీడియట్గా రాజీనామా చేయాలని బిఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎన్టీఏని కూడా డిజాల్వ్ చేయాలంటున్నారు, బట్ ఎన్టీఏ ఉంటేనే కొంత ప్రొటెక్షన్ ఉంటుంది అనేది ఒకటి ఉన్నది కదా, దాన్ని ఏర్పరచుకుంది అందుకు కదా. ఇప్పుడే కాదు బ్రదర్, 2026 కంటే ముందు 2024లో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. నీట్ 2024 కూడా లీక్ అయింది. ఎవరి హయాంలో అంటే ఎన్డీఏ ఏజెన్సీ హయాంలోనే లీక్ అయింది. సో అది ఒక్కరి భవిష్యత్తు కాదు కదా, లక్షలాది మంది పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఆ ఎన్టీఏని డిజాల్వ్ చేయాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్లో ఒకటి. ఒక విషయం చెప్పండి, అంటే ఇప్పుడు చాలా మంది అంటున్న ఒకే ఒక మాట ఏంటంటే నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళ కారకులు ఎవరైతే వాళ్ళని అరెస్ట్ చేసినా, వాళ్ళ రిమాండ్కి తరలించడం ధర్మేంద్ర ప్రధాన్కు ఏం సంబంధం అనే ఒక విమర్శలు సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. మీరు గతం చరిత్ర చూసుకుంటే ఒక్కసారి లాల్ బహదూర్ శాస్త్రి 1956లో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన అకౌంటబిలిటీ తీసుకొని రైల్వే మినిస్టర్కి, తన పదవి రైల్వే మినిస్టర్కి రాజీనామా చేసిండు. టీటీ కృష్ణమాచారి ఫినాన్స్ స్కాండిల్ జరిగిందని ఫినాన్స్ మినిస్టర్ ఉన్న టీటీ కృష్ణమాచారి ఆ రోజు అకౌంటబిలిటీ తీసుకొని 1958లో ఆయన రాజీనామా చేసినట్టు. ఎందుకంటే దే ఆర్ ద మినిస్టర్స్ ఆఫ్ దేర్ డిపార్ట్మెంట్స్. కాబట్టి మేమేమంటాం అంటే ఇప్పుడు యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఇప్పుడు 2026లో ధర్మేంద్ర ప్రధాన్ కూడా మన పేపర్ లీకేజీకి సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన అకౌంటబిలిటీ తీసుకొని రాజీనామా చేయాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయ్యే దిశ కూడా పోరాటం చేయొచ్చు, బట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు కదా అనేది ఒకటి సోషల్ మీడియాలో నడుస్తుంది. ధర్మేంద్ర ప్రధానే కాదు, యాక్చువల్గా బీజేపీని మొత్తం దేశం నుంచి తరిమి కొడితే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ కావు. ఎందుకంటే 2014 నుంచి 2026 దాకా జరిగిన స్కామ్స్, జరిగిన అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎకానమీ, డబ్బులు ఏదైతే ఉందో ఆ సంపద ఏదైతే ఉందో ఒక్కడి దగ్గరనే కూడబెట్టడం. వీళ్ళు ఎవరి వారసులు అంటే గోల్వాల్కర్ వారసులు. సంపద అంతా ఒక దగ్గర పెట్టాలి, ఒక దగ్గర కూడబెట్టాలి, మన పార్టీ వాడిని నడిపిస్తాడు అన్నట్టు వీళ్ళ సంపద అంబానీ అదానీల దగ్గర తీసుకోబోతున్నారు. వీళ్ళు ఇంకా చదువు మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు? వీళ్ళు డెవలప్మెంట్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తారు? వీళ్ళు దేశాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు? మతం పేరు మీద, కులం పేరు మీద చిచ్చులు పెట్టడం తప్ప బీజేపీ చేసిన డెవలప్మెంట్ ఏముంది? మీరేమో దేశం పేరు మీద, మతం పేరు మీద వాళ్ళు చిచ్చులు పెడుతున్నారని చెప్తున్నారు. అసలు ఈ సీజేపీకి మీరు ఏదైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో అసలు ఆ సీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తుందని బీజేపీ నాయకులందరూ అంటున్నారు. అంటే విద్య గురించి కానీ, హక్కుల గురించి కానీ, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడితే యాంటీ నేషనల్స్ అవుతారా అని మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం. అరే బాబు, యాంటీ నేషనల్స్ అంటే ఎవడు? మీరు జరుగుతున్న అన్యాయాన్ని అది అన్యాయం అని చెప్పకపోవడమే యాంటీ నేషనల్ అని మేము అంటున్నాం. అరే దేశంలో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మణిపూర్లో అల్లర్లు జరుగుతున్నాయి, తర్వాత ఒడిశాలో జరుగుతున్నాయి, అడవి గురించి మహారాష్ట్రలో జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రొటెస్ట్లు. ఆపరేషన్ కగార్ పేరుతో మా సమాజాన్ని, గిరిజన సమాజాన్ని, వేలాది మంది నాయకులని చంపిన పార్టీ ఏది? బీజేపీ కాదా? ఆపరేషన్ కగార్ పేరుతో అది మారణకాండ కాదా? అది ఏం యాక్టివిటీ అండి? అంటే అడవిలో ఉన్న అన్నలు కూడా మరి బీజేపీ నాయకులను కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లను కావచ్చు, గవర్నమెంట్ అధికారులను కూడా చంపిన దాఖలాలు ఉన్నాయి. ఏదైతే ప్రమాదానికి సంబంధించి అంటే హింసకు సంబంధించి ఏదైతే ఉందో దానికి కూడా మేము యాంటీ నేషనల్ అండి. ఇన్ని రోజులు అడవిని కాపాడిరు. మీరు ఒక్కసారి అరావళి హిల్స్ చూడండి ఢిల్లీలో. ఇప్పుడు రాజస్థాన్ మీద, గుజరాత్ మీద, మధ్యప్రదేశ్ లాంటి అడవుల మీద పడుతున్నారు. ఇప్పుడు రేపటి నాడు అడవులే మనకు రక్ష, సంపద. ఇప్పుడు వాటినే లేకుండా చేస్తుంది కదా బీజేపీ. ఇప్పుడు మీరు అన్నది నిజమే, వాళ్ళని చంపడంలో కూడా వాళ్ళు పాత్రలు అయి ఉన్నారు. దానికి కూడా మేము అగనెస్టే, హింసకు మేము ఎప్పుడు వ్యతిరేకమే. కానీ ఇన్ని రోజులు సంపదను కాపాడిన సమాజాన్ని చంపింది బీజేపీ ప్రభుత్వం కాదా అనేది మా ప్రశ్న.
సరే, ఇప్పుడు ఇప్పుడు ఏదైతే నిరసన కొనసాగుతోందో ఢిల్లీలో, దీని ద్వారా ఏదైనా ఒక ప్రతిఫలం వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? తప్పకుండా బీజేపీని గద్దె దించే పని త్వరలోనే ఉన్నది. ఎందుకంటే జంజీ సమాజం, ఇప్పుడొచ్చే ముందొచ్చే సమాజం, ఆల్ఫా జనరేషన్ ఏదైతే ఉందో, ఓటు బాబాసాహెబ్ చెప్పిన ఆయుధం ఏదైతే ఉందో వజ్రాయుధం, ఓటు గురించి ఆలోచిస్తారు. నేను ఒక అమ్మాయి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మాట్లాడుతుంది, నాకు కనుక 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను ఓటుని మీకు బీజేపీ ఒక్కడి కూడా వేపియనని చెప్తుంది. సో ఓటు చైతన్యం కూడా జరుగుతుంది. జంజీ జనరేషన్, ఆల్ఫా జనరేషన్ అవేకనవుతుంది. వచ్చే ఎలక్షన్లలో బీజేపీకి బుద్ధి చెప్పే పని దూరమేం లేదు, 2 సంవత్సరాలలోనే ఉంది. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికలలో బీజేపీ నిజంగా గెలిచే పరిస్థితి ఉండదంటారా దీని ద్వారా? ఉండదన్న, ఎట్లుంటది? ఆడు రాజ్యాంగాన్ని లెక్క చేస్తలేడు, ప్రొటెస్ట్లను లెక్క చేస్తలేడు, ఎట్లుంటది అని అనుకుంటాం? ఉండదు కదా, బరాబర్ ఉండదు. అంటే ఇప్పుడు వాళ్ళకు ఒక ధీమా ఏంటంటే, ఎంతమంది వచ్చినా ఎన్ని చేసినా కూడా భారతీయ జనతా పార్టీని మాత్రం కూల్చలేరు, ఈ ప్రపంచంలోనే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న పార్టీ బీజేపీ అని చెప్తా ఉన్నారు. కావచ్చు అన్న, సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్న బీజేపీ కావచ్చు, వీనికంటే పెద్ద పెద్ద నేయంతలే మట్టి కొట్టుకోపోయారు. వీడెంత, వీని బతికెంత, అంతే కదా. ఇప్పుడు నిన్ను ఎన్నుకున్నది దేనికే? నువ్వు దేశాన్ని బాగు చేస్తామని నువ్వు ఎన్నుకున్నాం. ఇట్లా స్కామ్లు చేసి, స్కాండల్లు చేసి, మళ్ళీ తిరిగి మేము ఏమైనా ప్రశ్నిస్తే మమ్మల్ని ఏంటి యాంటీ నేషనల్స్ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనడానికి అనిపించుకోవడానికి మిమ్మల్ని మళ్ళీ గెలిపియాలా? ఎందుకు గెలిపిస్తాం? గెలిపియాం, బరాబర్ గెలిపియాం. కాకపోతే వాళ్ళు అనేది ఏంటంటే, మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, సెంట్రల్ అంటే బయట దేశాల నుంచి వెళ్ళి కొన్ని ఫండ్స్ వస్తూ ఉన్నాయి, వీళ్ళు యాంటీ నేషన్స్ అనడానికి అని. ఇప్పుడు సోనం వాంగ్చుక్ విషయంలో కానీ, అక్కడ ఉన్న కొందరు బీజేపీ కార్యకర్తల విషయంలో కానీ బీజేపీ నాయకులు ఆ విధంగా మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే అన్న, ఇతర దేశాల నుంచి వస్తున్నప్పుడు మీ కేంద్ర హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు? నువ్వే కదా, నీ చేతిలో ఉంటుంది కదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, లేకుంటే పోలీస్ వ్యవస్థ, కేంద్రంలో ఉన్న మొత్తం వ్యవస్థ నీ చేతిలో ఉంటుంది. ఏం చేస్తున్నాడు? గుడ్డుకున్నారా? పనులు తోముతున్నాడా? ఏం చేస్తున్నాడు? బయట నుంచి వస్తుంటే పీక్తున్నారేమన్నా? ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. మేము మాట్లాడే తరకి ఇది కాదు, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్లు లేకపోతే వాళ్ళు చేసే ఎలిగేషన్స్ అయితే ఉన్నాయో మేము ఇట్లా మాట్లాడే పరిస్థితి తీసుకొని వస్తున్నది. ఇప్పుడు నిజంగానే నీకు దేశం మీద ప్రేమ ఉంటే బయట దేశాల నుంచి మన దేశానికి వచ్చే ఏ అసాంఘిక కార్యక్రమాలు చేసే ఫండ్స్ అయినా నువ్వు ఆపగలగాలి. నువ్వు ఆపకుండా వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు చేసిర్రు అని అంటే ఇది ఏమర్థం? దీనికి ఏమర్థం చేసుకోవాలి భారతదేశ ప్రజలు? సో ఈ ప్రొటెస్ట్ వల్ల ఇప్పుడు అంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే పరిస్థితి ఉందని నమ్ముతున్నారా మీరు? ధర్మేంద్ర ప్రధానికి సిగ్గుశరం ఉంటే రిజైన్ చేయాలి. ఇంతమందితో చేపించుకుంటాడు మనిషి ఇంకేమన్నా? 1970లలో 59లోనో 79లోనో 97లోనో, నాకు ఇయర్ కరెక్ట్ ఐడియా లేదు, కానీ నాకు. కానీ అదే ధర్మేంద్ర ప్రధాన్ ఇదే పేపర్ లీక్ అయినప్పుడు 1500 మంది విద్యార్థులను తీసుకొని పోయి సెక్రటేరియట్ ముట్టడి చేసిన మొనగాడు ఇవాళ ఆయన ఏబీపీ ఇన్ఛార్జ్ గానే ఏమో ఉన్నప్పుడు నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చినప్పుడు నీకు ఒక అధికారం ఉన్నప్పుడు నీ హయాంలో నువ్వేం చేస్తున్నావు? 1500 మంది విద్యార్థులను తీసుకుపోయి నువ్వు ధర్నా చేసినావు. ఇవాళ నీ హయాంలో నువ్వు చేసినప్పుడు నీకు సిగ్గుచారా? నీకు నిజంగా మానవత్వం ఉండి, నీకు నిజంగా అకౌంటబిలిటీ ఉంటే నువ్వు బరాబర్ నువ్వు రాజీనామా చేయాలి. లేకుంటే నువ్వు చేసిన అన్ని దొంగ దీక్షలు, లేకుంటే దొంగ రాజకీయాలు, లేకపోతే విద్యార్థులను అడ్డు పెట్టుకుని వాళ్ళ జీవితాలతో చెడగాడుతున్న రాజకీయాలు చేసినావని నీకు నువ్వు ఒప్పుకొని నైతికంగా నువ్వు ఇంకా దానిలో కొనసాగు. ఇప్పుడు ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయకపోతే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక సానుకూల స్పందన రాకపోతే బీజేపీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? వాళ్ళకి మద్దతుగా మీరు ఎట్లాంటి కార్యకలాపాలు చేస్తారు? అయితే ఇక్కడ సిజేపీ అనేది ఎందుకు పుట్టింది? ఒక సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే వ్యక్తి ఏమన్నాడు? దేశంలో ఉన్న వాళ్ళందరూ కాక్రోచెస్, పారాసైట్ తోటి పోల్చిండు, అంటే పరాన్న జీవులతో పోల్చిండు. అసలు ఉద్యోగం కల్పిస్తే నిరుద్యోగిత ఎక్కడ ఉంటుంది? కాక్రోచెస్ కావాల్సిన అవసరం మాకు తీట పట్టు కొట్టుకుంటున్నామా? నేను బీఫామ్ గ్రాడ్యుయేట్, LLB అండర్ గ్రాడ్యుయేటింగ్, నాకేం అవసరం? ఇప్పుడు వచ్చి ధర్నాలు చేసుకోవాల్సిన అవసరం? నువ్వు చక్కగా బీఫామ్సీ మీద నువ్వు జాబ్లు వేసుకుంటా, సంవత్సరం జాబ్లు వేసుకుంటా, 2 కోట్ల జాబ్లు ఏదైతే ఇస్తా అన్నారో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినా మాకేం అవసరం అండి? మేము వచ్చి ఇక్కడ ఎందుకు ధర్నాలు చేసుకుంటుంటాము? నీ పన్ను చక్కగా చేయకుండా వరకే మేము పారాసైట్ల లెక్కనో కాక్రోచ్ లెక్కలో మారాల్సి వచ్చింది. ఆ మాట గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనడం వల్లనే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. ఉద్యమం అనేది అణిచేత నుంచి మొదలవుతుంది. అణిచివేత మొదలైన కాడి నుంచే ఉద్యమం పుట్టింది. అదే ఉద్యమం ఎంత ఉద్యమం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, బీఎస్ఎఫ్ అనేది సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇంత వ్యతిరేకత వచ్చింది భారతీయ జనతా పార్టీ మీద, అందరూ కూడా నిరసనలో పాల్గొంటా ఉన్నారు. అంటే నిజంగా యువతలో ఇంత చైతన్యం వచ్చింది కదా, అది ఎలక్షన్లో కూడా చూపించే పరిస్థితి ఉంటుందంటారా? కేంద్ర ప్రభుత్వం దాదాపుగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12.5 ఏళ్ళు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా
అనేకమైనటువంటి ఎగ్జాముల్లో అనేకమైన లీకులకు పాల్పడుతూ ప్రశ్నించినప్పుడల్లా అణచివేత ధోరణి అవలంబిస్తూ పాలన సాగించింది తప్ప ఎక్కడా కూడా న్యాయం జరిగినట్టు సందర్భాలు లేవు. 2021లో కానీ 24లో కానీ 26లో కానీ వరుసగా నీట్ పేపర్ లీకేజ్ జరుగుతూ ఉన్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టింపు లేకుండా ఆ యొక్క పరీక్షా విధానంలో ఏదైనటువంటి సరైనటువంటి మార్గదర్శకాలు రూపొందించకుండా అదే పంతాన కొనసాగిస్తూ ఈరోజు విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. 20 రోజులుగా దేశంలో ఉన్నటువంటి యువత విద్యార్థులు పెద్ద ఎత్తున ఢిల్లీ వీధుల్లో ఢిల్లీ గద్దెను దింపే విధంగా పోరు చేస్తూ ఉంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్రపోయి మొన్న దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టుగా రాహుల్ గాంధీ మన ప్రధాని ఇంటి ముందల పోయి ఫోజులు కొడతా ఉన్నాడు. దేశంలో ఉన్నటువంటి యువతను విద్యార్థులను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కుమ్మక్కై విద్యార్థులను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో సరైన విద్యా వ్యవస్థ లేదని మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ 60 ఏళ్ళు దేశాన్ని పాలించేటటువంటి మీరే కదా ఆ యొక్క వ్యవస్థని గాడిలో పెట్టాల్సింది, ఆ యొక్క వ్యవస్థని సరైన మార్గంలో తీసుకురావాల్సింది మీ కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వచ్చినటువంటి బీజేపీ పార్టీలే కదా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారం కోసం ప్రాకులాడుతూ ఉన్నాయి తప్ప కానీ ఎక్కడా కూడా దేశంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎక్కడా కూడా సరైన మార్గదర్శకాలు కానీ సరైన విధానాలు కానీ అవలంబించినటువంటి తీరు కూడా ఇప్పుడు కూడా ఎప్పటికీ కూడా లేదు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలే దేశాన్ని ఏలినాయి తప్ప ఇప్పటి వరకు వారు చేసినటువంటి అభివృద్ధి ఏంది, సరైన విద్యా వ్యవస్థలో వారు తీసుకొచ్చినటువంటి ప్రణాళికలు ఏంది, అభివృద్ధి ఏందని మేము అడుగుతా ఉన్నాం. వారి చేతగానితనం వల్లనే ఈరోజు ఈ పేపర్ లీకేజీలు కానీ అనేకమైనటువంటి సంఘటనలు విద్యా వ్యవస్థలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంత వ్యతిరేకత వచ్చింది కదా భారతీయ జనతా పార్టీ మీద, అది ఇప్పుడు ఇట్లనే కొనసాగే పరిస్థితి ఉంటుందా? అంటే దేశంలో ఏ ఒక్క తప్పు జరిగినా కూడా ప్రభుత్వాల నుంచి, లేకపోతే కేవలం ఇప్పుడు మాత్రమే ఇంత చైతన్యపడ్డారు జనాలు? నా పేరు మీసాల వంశీ. నేను తెలంగాణ రాష్ట్ర సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నా. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ జరిగిందో దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 152 పేపర్ లీకేజీలు జరిగింది నీట్తో సహా. ఈరోజు ఏదైతే రాహుల్ గాంధీ అరెస్ట్ అయ్యిందని చెప్పేసి యాక్టింగ్ చేస్తున్నాడో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఈ విద్యార్థుల భవిష్యత్తుతోటి ఈరోజు ఆటాడుకున్న పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎన్నో సంవత్సరాలుగా నీటుకు కానీ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను ఈరోజు దేశ ప్రభుత్వం కుమ్మక్కై నీటు పేపర్ లీకేజ్ చేస్తూ ఈరోజు సిజేపీ పార్టీ జంతర్ మంతర్లో చేస్తున్నటువంటి నిరాహార దీక్షకి వీళ్ళు రాజకీయంగా కుట్ర చేస్తూ వాళ్ళని లాఠీచార్జ్ చేయడం కానీ వాళ్ళపైన అనేకమైనటువంటి కేసులు వేధించి వాళ్ళను డిస్టర్బ్ చేసే విధానంగా జాతీయ పార్టీ వ్యవహరిస్తుంది. అంటే ఇప్పుడు మరి వాళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగానే కొట్లాడుతూ ఉన్నారు, వాళ్ళని కొడుతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. బట్ అక్కడ నిరసనలో పాల్గొన్న వాళ్ళంతా నిజంగా విద్యార్థులే కాదు, వాళ్ళు కొందరు పెయిడ్ బ్యాచ్ అనే ఒక వాదన కూడా నడుస్తుంది. 100కు 200% అక్కడ భారతీయ జనతా పార్టీ తొత్తులుగా మారినటువంటి కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఆ ర్యాలీలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను కానీ ప్రభుత్వ ధ్వంసాలను కానీ ధ్వంసం చేసే పరిస్థితి ఈరోజు ఏర్కొన్నది. సిజేపీ పార్టీలు ఉన్నటువంటి ఏ ఒక్క విద్యార్థి కానీ అక్కడ ఉన్నటువంటి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు ఎలాంటి ప్రభుత్వ సంస్థలకు కానీ హానిపరచకుండా వాళ్ళు జాగ్రత్తగా, అంటే వాళ్ళు పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ పీస్ఫుల్గా వాళ్ళ నిరసనను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీజేపీ తొత్తులుగా, బీజేపీ అంటే సగం కోసుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడ కేవలం బీజేపీ వాళ్ళే విద్యార్థుల మీద దాడులకు పాల్పడుతున్నారని మీరు చెప్తా ఉన్నారు. బట్ అక్కడ నిరసనలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా యాంటీ నేషనలిస్టులు అని, లేకపోతే వాళ్ళకు విదేశాల నుంచి వెళ్ళి ఫండింగ్ వస్తుందని వీళ్ళందరూ పాకిస్తానీలను ఒక ముద్ర కూడా వేసిండ్రు కదా. మరి బీజేపీ అధికారంలో ఉండడానికి, బీజేపీ పరిపాలించడానికి వాళ్ళు ఎన్ని రకాలైనటువంటి ఆరోపణలను చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ బీజేపీ పార్టీయే, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళే దేశాన్ని పరిపాలించాలని నియంకుశతతోటి వాళ్ళు వ్యవహరిస్తున్నారు.
అంటే ఇప్పుడు మార్పు మొదలైంది అనుకోవచ్చు. అంటే భవిష్యత్తులో బీజేపీకి తిరుగులేదు అనే ఒక ప్రచారం ఇన్ని రోజులు నడిచింది. బట్ ఎప్పుడైతే ఈ నిరసన దేశవ్యాప్తంగా ప్రచారం చేయబడ్డదో అప్పటి నుంచి ఒక మాట వినిపిస్తుంది, అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవదని. నిజంగా అలాంటి స్కోప్ ఉందా? బీజేపీకి ఇప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి వాళ్ళు గుర్తుకెట్టుకోవాలి, రాష్ట్రంలో కానీ దేశాలలో కానీ ఇక్కడ అధికారం రావడానికి ఆస్కారం లేదు. యువత పరిపాలించే రోజు, యువత రాజ్యాధికారాన్ని తీసుకునే రోజు ముందట్లో ఉంది. ఇప్పుడు మీరేమో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ, కానీ మీరందరూ పాకిస్తానీలు అంట కదా, దేశద్రోహులు అంట కదా. చెప్పు బట్టి చంపుతాం పాకిస్తానీ అంటే. వీఆర్ ఇండియన్స్, ఫస్ట్ అండ్ లాస్ట్ వీఆర్ ఇండియన్స్. మేము ఇవాళ ఈ దేశానికి వ్యతిరేకం కాదు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకం. ఈ ప్రభుత్వం ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ కావచ్చు, జంతర్ మంతర్లో ఆమరణ నిరాహార దీక్ష శాంతియుతంగా చేపట్టినటువంటి సోనం వాంగ్చుక్ గారిని ఇట్లా దొంగల లెక్క ఎత్తుకపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదా బీజేపీ పరిపాలన? ఇదా ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు? మీరే రాజీనామా చేయాలి. ఇలా కంటికి చిన్న పిల్లల్ని కాపాడినట్టు కంటికి రెప్పల ధర్మేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ కాపాడుతున్నారు. నరేంద్ర మోడీ కావచ్చు, ఇక్కడ జేపీ నడ్డా కావచ్చు, అమిత్ షా కావచ్చు, మీరు రాజీనామా చేసి వెళ్ళకపోతే ఆయన కాపాడుకోండి, ఆయన స్థానంలో మీరు రాజీనామా చేయాలని బీఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు రాజీనామా చేయని పక్షంలో మరొక శ్రీలంక కావచ్చు, మరొక బంగ్లాదేశ్ కావచ్చు, మరొక భారతదేశం అని ముద్ర పడకముందే రాజీనామా చేసి దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలి. మీరేమో ఇప్పుడు వాల్యుబుల్గా డిమాండ్స్ కోరుకుంటున్నారు, మళ్ళీ భవిష్యత్తులో పేపర్ లీకులు కావద్దనేది మీ డిమాండ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళు మాత్రం సింపుల్గా ఏమంటున్నారు, మీకు పాకిస్తాన్ నుంచి ఫండ్ వస్తుంది, మీరంతా బంగ్లాదేశీలు, మీరంతా వేరే వాళ్ళ నుంచి వెళ్ళి టెర్రరిస్టుల నుంచి ఫండింగ్ పొంది ఇదంతా చేస్తున్నారు అని అంటారు. వాళ్ళు కేవలం ఎత్తుకున్న నినాదం ఇది మాత్రమే. అలా నినాదమే, అది ఎత్తుకున్న నినాదం కాదు. వాళ్ళ నినాదమే పాకిస్తాన్ నినాదము. ఏ రోజన్నా సిగ్గుందా? ఏ రోజన్నా చైనాను, జపాన్, ఇక్కడ రష్యాను చూపించిర్రా? ఎప్పుడు పాకిస్తాన్ చూపెట్టాలి, ఇది బంగ్లాదేశ్ని చూపెట్టాలి, ఈ దేశాలు చూపెట్టి ఇక్కడ చిల్లర రాజకీయాలు చేయాలి. ఖబర్దార్ చెప్తున్నాము, ఇట్లనే మీరు వ్యవహరిస్తే చూసినారు కదా శ్రీలంకలో, బంగ్లాదేశ్లో ఎట్లయితే అగ్గి పెట్టిర్రు మినిస్టర్ల బంగ్లాలో కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ల బంగ్లాలో కావచ్చు. ఈ ఉడుకు రక్తాన్ని మీరు ఆపలేరని మేము తెలియజేస్తున్నాము. మీ అంతా మీరు చచ్చిపోరవయ్యా. ఆ రోజు ధర్మేంద్ర ప్రధాని అప్పుడే చచ్చిపోతే ఈ లొల్లు ఉండకపోదు. ఆ రోజు పొట్టుబడి చంపిర్రు ఇట్లనే నీటి సమస్య మీద ఈయన ధర్నా చేస్తూ ఉంటే. అప్పుడే చచ్చి ఉంటే మాకు ఈ సమస్య ఉండకపోయేది. ఇప్పుడు ఆయన ఏమంటుండు, అది ఇట్లా మంచిగా పోయి టీవీలు కాకుండా నవ్వుతున్నారు పార్లమెంట్లో. ఇక మా బీజేపీ ఇక్కడ ఎంపీలు ఏం చేస్తున్నారో, మేము గెలిపించింది ప్రెస్ మీట్లు పెట్టి సోమాజ్గూడలో, లేకపోతే బజీర్బాగ్లోనో, లేకపోతే ఇక్కడ వాక్యాలు చేసి ఒక చిన్న ప్రెస్ బిస్కెట్లు పెట్టుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని కాదు, పార్లమెంట్లో మాట్లాడండి బాబు. పార్లమెంట్లో మాట్లాడింది తెలంగాణ ప్రజలు 8 మందిని ఎంపీలను గెలిపిస్తే ఇది ఇలా ధర్నాలని సిగ్గుండాలి. ఖబర్దార్ చెప్తున్నాము, ఇవాళ రిపోర్టర్లను కూడా వదిలేసలే. నిన్న వీళ్ళు ఇక మేము పీకిన మీద పొడిచినామని కాంగ్రెస్ మధ్య బీజేపీ తోపులాట ఇక్కడ నాంపల్లిలో జరిగింది. అక్కడ జర్నలిస్ట్ ప్రవీణ్ అన్న కూడా అక్కడ రాయితో తలిగింది. బీజేపీ వాళ్ళు ఇలా రాయితో చంపినారు, స్వయంగా ప్రవీణ్ అన్న చెప్తున్నాడు. దీన్ని తీవ్రంగా బీఎస్ఎఫ్ఐ ఖండిస్తూ ఉంది. ఇలా జర్నలిస్టులను చూడరు, ప్రజలను చూడరు, యువకులను చూడరు, విద్యార్థులను చూడరు, ఆడపడుచులను చూడరు. మణిపూర్లో జరిగితే హిందూ అంటే మణిపూర్లో నగ్నంగా అమ్మాయిని తింపినప్పుడు ఎక్కడ మీద మీ నోర్లు? ఇప్పుడు మరి మీరంతా యాంటీ హిందువులు కదా, యాంటీ హిందువులు అంటే కదా, కేవలం ఇది మాత్రమే సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది. యాంటీ హిందూ అంటే జై శ్రీరామ్ అనాలి. యాంటీ హిందూ అంటే బీజేపీకి సపోర్ట్ చేయాలి. యాంటీ హిందూ ముద్ర పడపోతే నరేంద్ర మోడీ జై అనాలి పొద్దుగా లేతనే. అరే వేరే దేశాలలో ఇలా 20 సంవత్సరాలు పడ్డటువంటి వ్యక్తులు స్టార్టప్ కంపెనీలు పెట్టుకుంటున్నారు. ఇలా చిన్న పిల్లలు యోగాలలో ఇలా ఆట ఆడుతూ ఉన్నారు. ఇక్కడ చిన్నపిల్లలకు మోడీ 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 అని సిగ్గుందా అరవై కొంచెమన్నా? డైపర్లు లీక్ అవి ఇలా చిన్నపిల్లలు డైపర్లు లీక్ అవుతలేవు. ఇలా లీకులు ఒకటి కాదు, 2 కాదు, 2024లో లీకు, 2026లో లీకు. క్షమాపణ చచ్చిపోయినాక క్షమాపణ చెప్తారా అరవై? నీటి ఆస్పిరెంట్లు చచ్చిపోయినాక క్షమాపణ చెప్తారా? చచ్చిపోయినాక స్పందించుడు. మీ పిల్లలు మీరు తెలిసే ఇయ్యాల దేశం అంటే మట్టి కాదు, దేశం అంతా మనుషులు అనేటువంటి మాట అయితే పచ్చి అబద్ధం. దేశులు అంటే మోడీ కాదు, దేశం అంటే అంబానీ అదానోయ్, వాళ్ళ కిందనే పని చేస్తాడు ఈయనే. ఇదే నడుస్తూ ఉందా? ఇదే నడుస్తా. అయితే ఒక విషయం, ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో మొత్తం 41 పేపర్లు లీకులైనాయి. ఈ 41 పేపర్లు లీకులు అయినప్పుడు కూడా ఎన్నోసార్లు ధర్నా చేసిండ్రు, ఎన్నోసార్లు నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు ఎప్పుడు రాని మార్పు ఇప్పుడు చేస్తున్న జంతర్ మంతర్ దగ్గర నిరసన వల్ల వస్తుందని ఎట్లా నమ్ముతున్నారు? యువకులు, విద్యార్థులు, యూత్ ఫ్రస్ట్రేట్ అయినారు, ఇలా విరుచుక పడుతున్నారు. వాళ్ళకు డైరెక్ట్ సైజ్ ఎంతగానో అండి
ఎంతగానో చూస్తూ ఊరుకోవాలి. ఓపిక నశించిపోయింది ఇలా. ఇది అంతో ఇంతో ఉద్యమం కాదు, ఇది పెద్ద ఉద్యమంగా మారుతుంది. ఇది వరల్డ్ వైడ్గా బీజేపీని మొత్తం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇట్లనే వ్యవహరిస్తే రేపు వచ్చేటువంటి ఎలక్షన్లలో ఊర్లకు నియోజకవర్గాలకు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ పొరపాటున మీ నాయకులారా మీకు దండం పెట్టి చెప్తున్నా, బీజేపీ నుంచి బీఫామ్ అయితే తీసుకోకూడదు. బీఫామ్ ఒకవేళ తీసుకుంటే అనవసరంగా తన్నుల పడతారు. 2029లో నేను కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, తన్నుల పడకండి, ఆ బీజేపీ బీఫామ్లు తీసుకోకండి. మీరు హిందువేనా? నేను హిందువే. జై శ్రీరామ్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ఇప్పుడు వాస్తవం నేను అట్లే ఎందుకు అడిగినట్టే, ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్ చేసినా కూడా ఫస్ట్ మీరు హిందువులు కాదు యాంటీ నేషనల్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తూ ఉంది. అంటే మీ దగ్గరకు వచ్చినందుకు మాలాంటి రిపోర్టర్లను కూడా యాంటీ నేషనలిస్ట్లనే ప్రచారం చేస్తూ ఉన్నారు. 100% అన్న. నీటు రాసింది 22 లక్షల మంది విద్యార్థులు. ఆ 22 లక్షల మంది విద్యార్థులలో మెజారిటీ పీపుల్ మన హిందువులే, మన హిందూ పిల్లలే. మన హిందువులకు అన్యాయం జరుగుతుంటే మరి ఏం చేస్తారు? మన ఈ పొద్దున్న లేస్తే ధర్మరక్షకులు మేము హిందూ రాజ్యాన్ని చేస్తామంటే, అరే హిందూ పిల్లలకే అన్యాయం జరిగింది. ఆవిడ హిందూ పిల్లలకే అన్యాయం జరిగింది. అన్యాయం చేసిన కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ధర్మాంధ్ర ప్రధాన్ ఉన్నారో ఆయనను వెంటనే సమాధానం ఇవ్వని ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది అని ఇంతవరకు వివరణ ఇవ్వలే. శాంతియుతంగా దేశమంతటా యువత అంతటా జంతర్ మంతర్లో నిరసన చేస్తే 5,000 మంది పోలీసు బలగాలు వాళ్ళను విచక్షణంగా కొట్టి రక్తం ఏరులు పారలేదాకా చూస్తున్నారు. అదేవిధంగా డీసీపీ స్థానంలో, ఉన్నతమైన స్థానం పోలీస్ వ్యవస్థలో, అలాంటి డీసీపీ సందీప్ లాంబా అనే వ్యక్తి మహిళను చేసుకుండు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు పోలీసు వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది, ఒక నేమ్ ప్లేట్స్ ఉంటుంది, అవునా కాదా? అక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళకు పని ఏంది? అసలు యూనిఫామ్లు లేకుండా విచ్చలవిడిగా కర్రలు పట్టుకునే అమాయకమైన యూనివర్సిటీ విద్యార్థుల పైన, వివిధ విద్యార్థుల పైన, విద్యార్థుల తల్లిదండ్రుల పైన దాడులు చేస్తే దేనికి సంకేతం ఇది? వాళ్ళు విద్యార్థులు కాదట కదా, వాళ్ళంతా పేమెంట్ బ్యాచ్ అట, డబ్బులు ఇస్తే వచ్చి అక్కడ సపోర్ట్ చేస్తున్నట్టు కదా. పేమెంట్ బ్యాచ్ వాళ్ళది. పేమెంట్ బ్యాచ్ ఎవడైనా సరే జాతీయ జెండా వేసుకొని దెబ్బలు తిన్నాడు. పేమెంట్ బ్యాచ్ ఎవడైనా పైసలు తీసుకొని దెబ్బలు తింటాడా? ఏనా పైసలు తీసుకొని దెబ్బలు తింటాడా? అన్యాయం జరిగింది కాబట్టే దేశ భవిష్యత్తు విద్యార్థులే కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి అంతా యువత అంతా అక్కడ కదలి వచ్చి శాంతియుత నిరసన చేస్తారు. మేము ఏ రోజు పోలీసులకు వ్యతిరేకంగా కానీ లా అండ్ ఆర్డర్కి మేము ఎక్కడ కానీ ఇబ్బంది పెట్టలే. అరే మాకు అన్యాయం జరిగిందిరా బాయ్, మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఎన్నిసార్లు లీకులు? 2024లో లీక్ అయింది. బీజేపీ ప్రభుత్వంలో దాదాపు 70కి పైగా 80కి పైగా పేపర్ లీక్లు అనేవి. ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఏమన్నా అంటే నువ్వు యాంటీ నేషనల్, ఏమన్నా అంటే నువ్వు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు యాంటీ నేషనల్. మరి అసలు దేశభక్తి అంటే ఏంటి? దేశభక్తి అంటే దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దేశాన్ని ఏ విధంగా పక్క దేశాలతో పోల్చుకుంటే మన డాలర్ రేట్ ఏ విధంగా పడిపోయింది. ఒక డాలర్కి 90కి పైగా ఉన్నాయి, 90 రూపీస్ కన్నా ఎక్కువ ఉంది. రోజుకి డాలర్ రేట్ పడిపోతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. సామాన్య ప్రజలు బతకలేకపోతున్నారు. దీని మీద ఆలోచించి దీని గురించి ఆలోచించిన వాడే సరైన దేశభక్తులు. హిందూ ముస్లింలు పంచాయతీ పెట్టి ఈ పంచాయతీ పెడితే దేశభక్తి ఎందుకు అవుతుంది? దేశభక్తులు మనం కాదా? తెలంగాణ మరి ఇంత చేస్తున్నా కూడా ఎందుకు మీ మీద అంటే పదే ఇప్పుడు ఎవరైతే సీజేపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, సీజేపీలో ఉన్న వాళ్ళు కానీ, మీరందరూ కూడా అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు, లేకపోతే మీరు పాకిస్తానీలని ఒక ప్రచారం నడుస్తుంది. దేశం విచ్ఛిన్నం చేసేది వాళ్ళు. దేశంలో హిందూ ముస్లిం పంచాయతీ పెట్టింది వాళ్ళు. భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ. వివిధ మతాలు ఉన్నాయి, వివిధ కులాలు ఉన్నాయి. అన్నిటికీ గౌరవించే బాధ్యత మన పైన ఉంది రాజ్యాంగబద్ధంగా. అన్నిటిని గౌరవిస్తాం. దేశాన్ని విచ్ఛిన్నం చేసి మత చిచ్చులు పెట్టి దేశాన్ని ఎదగకుండా చేసేది వాళ్ళు. నిజమైన దేశద్రోహులు. ఉస్మానియా యూనివర్సిటీకి కానీ తెలంగాణకు కానీ ఒక చరిత్ర ఉంది. కొట్లాడి తెచ్చుకున్న ఉద్యమాల గడ్డపైన ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చెప్తున్నాగా, తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించినామన్నా. ఏ రోజైనా ఒక ఎంపీ పోయి అరే ఇది అన్యాయం రాని ఏ రోజైనా మాట్లాడిండా? ఏ రోజైనా పార్లమెంట్లో మాట్లాడిండా? తెలంగాణకు నిధులు తీయనిక సాధన కాదు, పేపర్ లీక్ అయినప్పుడు మాట్లాడనిక సాధన కాదు. మరి మీరు ఎందుకుర్రు? హిందూ ముస్లిం పంచాయతీ పెట్టరు. వాడు క్వశ్చన్ చేసినంటే వాడు హిందువా, ముస్లిమా, వాడు క్రిస్టియనా? ఇది తప్ప దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మాత్రం ఏం మాత్రం లేదు. ఇంకోటి ఏంటంటే, నేపాల్లో ఏ విధంగా జరిగిందో, యువత ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చిరో అదేవిధంగా భారతదేశంలో కూడా జరగబోతుంది వీళ్ళు స్పందించకపోతే. అంటే భవిష్యత్తులో ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఇంత నిరసన తీవ్రంగా కొనసాగుతుందో బీజేపీ ఖచ్చితంగా అధికారంలో రాదని చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి ఉంటుందా? బీజేపీని ఒడగొట్టేంత స్ట్రాటజీస్ కానీ లేకపోతే అంత స్ట్రెంత్ కానీ యువతలో ఉందంటారా? 100% ఉందన్న. యువత ఉదాహరణకు మన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది యువతే.
యువతే. అలాంటి మొన్నటికి మొన్న నేపాల్లో కూడా ప్రభుత్వాన్ని కూల్చేసింది యువతే, శ్రీలంకలో కూడా ప్రభుత్వాన్ని కూల్చేసింది యువతే. 100% యువత రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వం కూల్చి ఇలా ఆటలు సాగవి. ఇంకా వీళ్ళు మొత్తం చదువుకొని పోవాలి. ఆ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదోడు ఇంకా దిగజారిపోయాడు. బీజేపీ 12 ఏళ్ళు బీజేపీ ప్రభుత్వం వచ్చి యువన ఆస్తులు పెరిగినాయి, అంబానీ అదాని ఆస్తులు పెరిగినాయి. బీజేపీ ప్రభుత్వంలో అంబానీ అదాని ఎదిగింది, కానీ ఇక్కడ దేశం ఏమాత్రం బాగుపడలే. రాను పక్క దేశాలతో పోలిస్తే మన దేశం దరిద్రం ఏంటంటే ఇంకా దేశ రూపీ రేట్ అనేది డాలర్తో పోలిస్తే రోజు రోజుకి పెరుగుతుంది. వాళ్ళది $1 ఈక్వల్ టు మనకు దాదాపు 90 రూపాయల దాకా వచ్చింది, 90 రూపీస్ దాకా వచ్చింది. అంటే రోజు రోజుకి మన దేశం యొక్క డాలర్ రేట్ అనేది, దేశం యొక్క రూపీ రేట్ అనేది పెరుగుతుంది. కాబట్టి దేశం గురించి ఆలోచించి కానీ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటిని పట్టించుకుంటే ఏం కాదు. ఇంకోటి ఏంటంటే మీ ప్రభుత్వం కూలుస్తుంది అంతే, ఇంకా అయిపోయింది. మీరు బీఫామ్లు బీజేపీ ప్రభుత్వం నుంచి తెచ్చుకుంటే, బీజేపీ పార్టీ నుంచి తెచ్చుకుంటే తెలంగాణ గెలవరా నాయన. ఇంకా ఇదే లాస్ట్. మీరు ఏమైనా చేసుకుంటే, ఏమైనా ఫోటోలు దిగాలనుకుంటే బీజేపీ కండ వేసుకొని దిగురి. ఇంకా నెక్స్ట్ మీకు ఇంకా ఈ తెలంగాణలో మీకు భవిష్యత్తు ఉండదని మేము ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము తెలియజేస్తున్నాం. ఓన్లీ తెలంగాణలోనే లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఇట్లా పరిస్థితి ఉంటుంది? ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఆల్ ఓవర్ విద్యార్థులు చైతన్యవంతమయ్యారు. ఇంకోటి ఏంటంటే నేను తల్లిదండ్రులకి ఏం చేస్తున్నానంటే, మీరు బీజేపీ పార్టీలు ఉన్నా కానీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కానీ, మీ ఎవరైతే ఉన్నారో మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు ఏదో పార్టీల ఒక పదవి ఉందని ఆలోచిస్తే మీ విద్యార్థుల జీవితాలు, మీ పిల్లల జీవితాలు భవిష్యత్తులో నాశనం అవుతాయి. ఎవరైతే సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్స్ చేస్తురుగా, అంటే దీనికి వ్యతిరేకంగా కొట్లాడినా కానీ, అరే మీ ఇంట్లో ఒక నీటు 2 ఏళ్ళు ప్రిపేర్ అయితే ఒక 2 లక్షలు అవుతాయి. అవునా కదా? లాంగ్ టర్మ్ తీసుకుంటే దాదాపు 90% లాంగ్ టర్మే తీసుకుంటారు. మరి వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళ భవిష్యత్తు అంగట్లో సరుకు అమ్మినట్టు అమ్ముతారు. దాని గురించి ఆలోచించే నేనేమంటున్నా అంటే, దేశ యువతకు కానీ లేకపోతే దేశ ప్రజలకు ఏం పిలుపునిస్తున్నా అంటే, మీరు దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో దాని గురించి ఆలోచించండి. కానీ మతాల మధ్య చిచ్చులు పెట్టే పార్టీలకు మాత్రం ఓట్లు వేయద్దని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది అంటే బిఎస్ఎఫ్ఐ నాయకులందరూ చెప్తున్న అంశం ఇది. అంటే మేము కూడా హిందువులమే, మేము కూడా బరాబర్ జై శ్రీరామ్ నినాదాన్ని చేస్తాము. వాళ్ళు కావాలనే అంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక యాంటీ నేషనలిస్ట్గా మా మీద ముద్రలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో అంటే రానున్న ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. దయచేసి బీజేపీ నాయకులు ఎవరు కూడా వచ్చే ఎన్నికల్లో బీఫామ్లు పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్న సందర్భం కూడా ఉంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది చెప్పండి. థ్యాంక్ యూ.